చక్రపాణి గారు, ఇప్పుడు 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 ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తుల్లో ఒకడైన వెంకటేష్ నాయుడుకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు, డబ్బులు లెక్క పెడుతున్నటువంటి వీడియోలు నిన్నటి నుంచి కూడా ప్రజలందరూ కూడా నివ్వెరబోతున్నారు. అవి చూస్తే అసలు స్పెషల్ ఫ్లైట్లు, హీరోయిన్లతోటి ఫోటోలు, మరి అసలు ప్రతి రాజకీయ నాయకుడితోటి, ఒక పార్టీ అని కాదు అన్ని పార్టీల నాయకులతోటి ఫోటోలు. అసలు ఏంటి అసలు ఇది? అసలు ఈ విచారణ వేగవంతం అవుతుందా? మరి ఆ డబ్బులు ఎక్కడికి పోయాయి? ఎవరు తిన్నారు? ఎవరి దగ్గరికి ఎంత చేరాయి? మళ్ళీ ప్రజల డబ్బు తిరిగి ప్రజలకు వచ్చే పరిస్థితి ఉంటుందా? అసలు ఏంటి సార్, ఏం జరుగుతుంది? ఇలాంటి పరిస్థితులు ఎప్పుడన్నా చూసారా గతంలో మీ సర్వీస్లో? నమస్కారం అండి బ్రహ్మనాయుడు గారు. చక్రపాణి గారు, ఇటువంటి పరిస్థితి అండి ఇదివరకు ఈ పరిస్థితి ఎప్పుడు లేదు. ఎందుకంటే సీటెల్ సాఫ్ట్వేర్ ఉండేది ఇదివరకు గవర్నమెంట్ లో. ఆ సీటెల్ గవర్నమెంట్ ని తీసేసి, ఆ సాఫ్ట్వేర్ తీసేసి గవర్నమెంట్ ఏం చేసింది? దాచుకో తినుకో అని సిద్ధాంతం ఉంది కదా, కింద గవర్నమెంట్ వారు చెప్పారు కదా. ఆ సిద్ధాంతం ప్రకారం మాన్యువల్ గా చేశారు. మాన్యువల్ గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ నుంచి వాళ్ళతో అమ్మించి లిక్కరు కూడా ఏంటి, ప్రాణాంతకమైన లిక్కర్ అన్నమాట. చాలా కంపెనీలు పెట్టి దాంట్లో 500 లిక్కర్ని 1000 రూపాయలు కొని, 1000 రూపాయలను 500 కొని మిగిలిన 500 దాచుకొని 1000 కోట్లు దోచేశారండి. 1000 కోట్లు. దానికి లెక్క పత్రం లేదు, ఆన్లైన్ లో పే చేయడం లేదు. దోస్తున్నారండి. ఇవన్నీ కూడా ఆ డబ్బు దొరకడం వాస్తవమే, దేశాలను పారిపోవడం వాస్తవమే. ప్రజలు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన దురాగాలతోటే ప్రజలు మన కింద గవర్నమెంట్ కి బుద్ధి చెప్పారు. అయినా ఈ కూడా కూటమి గవర్నమెంట్ వచ్చింది. కూటమి గవర్నమెంట్ కూడా కళ్ళు తెలిసి ప్రజలకి ఇప్పుడు సబ్సిడీలు ఇస్తున్నారండి. మీద ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాలి, తప్పలేదు దాంట్లో. అయినా ఇండస్ట్రీస్ పెట్టచ్చు కదా. అడిగిన వాళ్ళకి ఇచ్చారు, అడిగిన వాళ్ళకి కూడా ఇచ్చారు కదా గవర్నమెంట్. ఇప్పుడు ఈ గవర్నమెంట్ పేరు సూపర్ 6 అని పెట్టారు. సూపర్ 6 అని పెట్టి ఇవన్నీ చేయవలసి వస్తుంది. అప్పు చేసి పప్పు కూడా చెప్పి లక్షల కోట్లు అప్పు చేస్తున్నారండి. అప్పు పెరిగిపోతా ఉంది, దేశం వెనక్కి వెళ్ళిపోతా ఉంది. ఇండస్ట్రీస్ రావట్లేదు, డెవలప్మెంట్ లేదు. ప్రజలు కూర్చోబెట్టి భోజనం పెడుతున్నారు. ఇండస్ట్రీస్ పెట్టి ఉద్యోగాలు ఇవ్వచ్చు కదా, ఇండస్ట్రీస్ పెట్టచ్చు కదా. ఈ మద్యం పాలసీలు అండి, మద్యంలో వీళ్ళంతా కూడా మీరు చెప్పినట్టుగానే వీళ్ళంతా కూడా దోసుకుని సుమారు ఒక 40 మందిని కేసులు బుక్ చేశారండి. అందులో ఐఏఎస్ వాళ్ళు, ఐపీఎస్ వాళ్ళు బయలుపోతా ఉన్నారు గవర్నమెంట్ పాలసీలకి. ఇప్పుడు ఏంటంటే ఆస్తి చూపిస్తారు, నేను అక్కడ కమిషనర్ వేస్తాను, ఇక్కడ కమిషనర్ వేస్తాను, నేను డీజీ పోస్ట్ ఇస్తా ఉంటారు. మభ్య పెట్టిందో ఇరుకుతున్నారు, జైలు పోవాల్సి వస్తుంది ఆఫీసులు అంతా. ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ దాని వాల్యూగా పోయిందండి. ఇప్పుడు మా సార్ ఉన్నారు, డీజీపీ గారు పూర్ణచంద్ర గారు. ఆయన చేసినప్పుడు సింహసప్పలా ఉద్యోగం చేసేవాళ్ళు బ్రహ్మాండ గారు. అప్పుడు ఆ రోజులు వేరు. ఇప్పుడు మీరు చూడండి, ఎలక్షన్ లో ప్రతి ఎలక్షన్ రేటు పెరిగిపోతా ఉంటాయి. అవును, రేటు ఇదివరకే. ఇప్పుడు వాగులాలు గోపాలకృష్ణ గారు ఉన్నారండి, అట్లాగే ఇల్లు గుమ్మడి నరసింహ గారు ఉన్నారండి. గుమ్మడి నరసింహ గారు ఏం చేస్తున్నారు? సైకిల్ వేసి తిరుగుతున్నాడు ఆయన. 5 సార్లు ఎమ్మెల్యే ఆయన. సైకిల్ అయితే ఖమ్మం డిఎస్పీ ఉండగా ఆ ఇల్లు నుంచి ఖమ్మకు సైకిల్ వేసుకొచ్చేవాడు. ఏంటంటే ఎమ్మెల్యే గారు సైకిల్ వేసుకొచ్చాడు ఆయన. అదే నాకు వాహనం అనేవాడు ఆయన. వాహనాలు ఒక మహానుభావుడు ఉండే కొద్ది టెస్ట్ డీటెయిల్డ్ అయిపోతుందండి. దోసుకొని చెప్పి మన సార్ చెప్పినట్టుగానే ఈ 2 సామాజిక వర్గాలే రూల్ చేస్తున్నాయి. మిగిలినందరూ కూడా కొమ్ము కాసి వాళ్ళకి ఓట్లు వేసి వాళ్ళకి గెలిపించి వాళ్ళకి సేవ చేస్తున్నారు. కానీ ప్రశ్నించడం ప్రతి ఓటర్ ప్రశ్నించాలి, ప్రతి ఎమ్మెల్యే ప్రశ్నించాలి, ప్రతి ఎమ్మెల్యే కూడా అభివృద్ధి ఇవ్వాలి. ఇప్పుడు ఈయనన్నాడు ఈ వెంకటేష్ నాయుడు, ఆయన ఒంగోలులో డమ్మీ క్యాండిడేట్ వేసాడు ఎంపీ గారికి. ఆయన ఆస్తి అంతకంటే 4,95 లక్షలతో చూపించాడు. మరి ఫ్లైట్లు ఇవి డబ్బులు లెక్క పెడతాం అంటే వీళ్ళందరికీ సార్ చెప్పినట్టుగా పోక్సో యాక్ట్ లాగానండి ఇమ్మీడియట్ గా స్పెషల్ కోర్టులు పెట్టి వీళ్ళందరూ జైలుకి పంపించి పెండింగ్ కేసులన్నీ కూడా తరగతిలో ప్రశ్నిస్తా. కానీ ఈ రాగదండి లంచగొడతనం ఉండే కొద్ది కూడా ఎక్కడికక్కడ పెరిగిపోతా ఉంది, అవినీతి పెరిగిపోతా ఉంది. ఆఫీసులు ఏమో బలైపోతా ఉన్నారండి సిస్టానికి. అదండి. సో ఎట్లా చక్రపాణి గారు మరి ఈ విధంగా అంటే ఇంకా ఉండే కొద్దీ ఈ విధమైనటువంటి వ్యక్తులు ఈ విధమైనటువంటి మైండ్ సెట్ తోటి నేరాలకి, ఆర్థిక నేరాలకి పాల్పడుతూనే ఉంటారు. ఇక దీనికి ఒక అంతం అనేది ఉండదా? ఉంటదండి, ఉంటది. శిక్ష అయితే
జైలుకి పంపిస్తా గానీ దీనికి భయపడరండి. ఇప్పుడు జైలుకి పోవడం కూడా ఒక ఫ్యాషన్ అయిపోయింది. పెద్ద పెద్ద వాళ్ళు జైలుకి పోయింది, నేను వచ్చి నేను జైలుకి వెళ్తా వచ్చిందా అనే సిస్టమ్ వచ్చారు జనం. జైలు పడడం కూడా భయపడతలా. అదేంటంటే చిగ్గుచరం వదిలేసి మొత్తం ఉన్నారు. పెద్ద పెద్ద నాయకులు లేకపోతే నేను పోతా ఉన్నది సిస్టమ్ లో ఉన్నారు వాళ్ళు. జైలు పోత కూడా ఒక ఫ్యాషన్ కొడతారు. అందుకని ప్రజలు రేపు స్థానిక సంస్థల కానించి కూడా వీళ్ళందరూ కడు తెరిచి ఇటువంటి అవినీతి పనులందరూ వాడించాలండి. వాడితే గానీ బుద్ధి రాదు, సిస్టమ్ మారద్దండి అది. రైట్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. మనతోటి ముప్పాల సుబ్బారావు గారు ఉన్నారు, సీనియర్ అడ్వకేట్, స్టేట్ బార్ కౌన్సిల్ అసోసియేషన్ మెంబరు. సుబ్బారావు గారు నమస్తే అండి. సుబ్బారావు గారు వినిపిస్తుందా నా వాయిస్ మీకు? వినిపిస్తుంది, చెప్పండి. సో ఏంటి ముప్పాల సుబ్బారావు గారి వెంకటేష్ నాయుడు వ్యవహార ఇది నిన్నటి నుంచి కూడా డబ్బులు లెక్క పెట్టడం వీడియోలు ఏంటి, మరి రకరకాల వివిధ పార్టీల నాయకులతోటి కలిసి ఎప్పుడో టీఆర్ఎస్ అధికారంలో రాకముందు నుంచి కూడా మరి ఉన్నటువంటి వారితో దిగినటువంటి ఫోటోలు, ఇదంతా ఒక ప్లానుడా లేకపోతే ఎవరు ఈ వ్యక్తి ఎవరు? ఇక్కడ ఒకటండి, ఆల్రెడీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో సంబంధాలు ఉన్నాయని, చాలా అత్యధిక సంబంధాలు ఉన్నాయని చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది.